హైదరాబాద్లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బహిర్గతమైంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి అందిన సమాచారం మేరకు కొంపెల్లి మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని విచారించగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచే డ్రగ్స్ నగరంలో ఉన్న ప్రముఖ పబ్స్కి సరఫరా అవుతున్నట్లు విషయం బయటపడింది. ఇక నగరంలో విచ్చలవిడిగా పబ్స్ కేంద్రంగా కొనసాగుతున్న ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా మరోసారి వెలుగు చూస్తోంది. పబ్స్నే కేంద్రంగా చేసుకొని ఈ డ్రగ్స్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్లో జరిగిన తనిఖీలలో ఓ డ్రగ్స్ ముఠ పట్టుబడింది. అయితే ఈ డ్రగ్స్ ముఠను విచారించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. అక్కడ నుంచి మల్నాడు రెస్టారెంట్ నుంచి నగరంలో ఉన్న 2 పబ్స్కి డ్రగ్స్ సరఫరా అయినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో అధికారులు ఆ డ్రగ్స్ని అంటే ఏవైతే డ్రగ్స్ సరఫరా అయ్యాయో ఆ 2 పబ్స్ని కూడా తనిఖీలు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ పబ్స్లో ముఖ్యంగా యువతని టార్గెట్ చేసి వారికి మత్తును అలవాటు చేసి వారి బానిసలుగా చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కసారిగా యువతను టార్గెట్ చేసి వారికి ఒక్కసారిగా పబ్బులో పార్టీల పేరుతో వారికి మత్తును అలవాటు చేసి వారిని రెగ్యులర్ కస్టమర్గా అలవాటు చేసుకొని వారిని వ్యూహంలో ఉంచడం జరుగుతుంది. ఇదంతా కూడా అంటే అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఈ పబ్స్ అన్ని కూడా బడాబాబుల చేతుల్లో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం వల్ల అధికారులు కూడా నామమాత్రపు తనిఖీలు చేసి వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే యువత ఎక్కువగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్యాషన్ పేరుతో ఈ మత్తు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వల్ల ఎక్కువ యువత ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటే తీసుకురావాలనే ఆలోచనలో ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకురావాలని ఎక్కువగా ఆలస్యం చేయకుండా డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ డ్రగ్స్ దందా అనేది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ దందా ఎప్పుడూ కూడా పబ్స్లో తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి నామమాత్రపు తనిఖీలు మాత్రమే, వాటికి సంబంధించినవి ఏవి కూడా ఇప్పటి వరకు బయట అంటే తనిఖీలు చేయడం వరకే అని ఏది కూడా కేసు నమోదు చేసి సీజ్ చేసినట్టుగా అయితే ఏది లేదు. అన్నీ కూడా నామమాత్రపు తనిఖీలే జరుగుతున్నాయి. కేవలం ఈ పబ్స్ అన్ని కూడా బడాబాబులు రాజకీయ నాయకుల చేతిలో ఉండడం వల్లనే వీటికి కారణం అనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో యువత ఎక్కువగా ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కూడా ఎంతో ఆందోళన కలిగిస్తున్న విషయం. అంతేకాకుండా యువత ఎక్కువగా అధికారులు కూడా ఎక్కువ ఈ డ్రగ్స్ వినియోగం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ సరఫరా అవుతున్నాయి అనే దానిపైన దృష్టి పెట్టాలి. అంటే సీరియస్గా మానిటరింగ్ చేయాలి. యాక్షన్ ప్లాన్ సిస్టమేటిక్ యాక్షన్ ప్లాన్ని తీసుకురావాలి. నామమాత్రపు తనిఖీలే కాకుండా సీరియస్గా ఫోకస్ చేయాలి. పబ్స్లో డ్రగ్స్ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే, కానీ అది అరికట్టే విధంగా అధికారులు వ్యవహరించాలి. సీరియస్గా నామమాత్రపు తనిఖీలు కాకుండా సీరియస్ ఫోకస్ చేయాలనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వారిని యువతనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వారి జీవితాలు నాశనం అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ ఫ్యాషన్ పేరుతో ఏదైతే డ్రగ్స్ మత్తులో యువత మొత్తం కూడా అందులో మత్తులో మునిగి తేలుతుందో వాళ్లకు అలాంటివి కాకుండా వాటికి చెక్ పెట్టే విధంగా అధికారులు ఆ దిశగా అడుగులు వేయాలని అయితే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమే యువతను కాపాల్సిన బాధ్యత ఉందని, అది ప్రభుత్వం చేతుల్లోనే ఉందని అధికారులు వెంటనే సీరియస్గా ఈ డ్రగ్స్ దందాలపైన సీరియస్ ఫోకసింగ్ చేసి యువతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అయితే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.